సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 596వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్మాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయాన్ని మనం ప్రతి ఎపిసోడ్ ముందు చర్చించుకుంటున్నామండి. ఇదే ఈ విధానాన్ని మనం కొనసాగిద్దామండి. ప్రతి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. ఎందుకంటే ధార్మికము ఆధ్యాత్మికము ఒకటిగా భావించే వాళ్ళు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, ఈ రెండింటికి రాత్రికి పగలకున్నంత సంబంధం ఉంది, రాత్రికి పగలకున్నంత తేడా ఉన్నది, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది. గుర్తించండి. కేవలం మీరు గుర్తించాలంటే మీరు చేయవలసిందల్లా బుద్ధినేత్రాన్ని తెరుచుకోవాలి, సత్యత ఆధారంగా జీవితాన్ని మలచుకోవాలి అన్న భావన మీ హృదయంలో కలగాలి. ఎందుకంటే మీరు ప్రార్థనల్లో ఏమని పూజించారండి? అసతోమా సద్గమయ అన్నారు. భగవంతుడా, మేము అసత్య మార్గములో ప్రయాణము చేస్తూ ఉన్నాము, మమ్మల్ని సత్య మార్గములో పెట్టు తండ్రి. మేము అజ్ఞానంధకారములో అలమటిస్తూ ఉన్నాము, మీ జ్ఞాన ప్రకాశము ద్వారా మాలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించండి. అదేవిధంగా మాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి అని మనం ఆ బృహదారణ్యక ఉపనిషత్తు 1:3:28లో మనము సత్యమైన భక్తుడు కోరుకున్నాడు. అందరూ సత్యమైన భక్తులుగానే ఉండాలండి. ఏదో విధంగా ఏదో మొక్కుబడిగా చేయటం, పూజలు చేసుకోవటం కాదు. భగవంతుడితో మన సంబంధం అనేది సదాకాలికంగా ఉండాలి, నిత్యంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా మీకు ఒక అంశాన్ని తీసుకొని వస్తానండి. భక్తి మామూలుగా మనం ప్రపంచంలో 2 రకాల వర్గాల వాళ్ళు ఉన్నారండి. భగవద్గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకం ఇదే విషయాన్ని చాలా నిర్ద్వంద్వముగా స్పష్టం చేస్తోంది. ఏమిటంటే ఆ విషయము, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మనుషులలో అజ్ఞానములో ఉండడానికే ఇష్టపడే వాళ్ళు హెచ్చుమంది, పెద్ద సర్కిల్ అన్నమాట. దాంట్లో కొంచెం ప్రయత్నం చేసేటువంటి వర్గం ఉందండి, భగవంతుడు జిజ్ఞాసి వర్గం అని అనొచ్చు అన్నమాట. అంటే ఎక్కడ ఏం చెప్తున్నారు, ఎవరేం చెప్తున్నారు, ఏమన్నా హయ్యర్ లెవెల్ చెప్తున్నారా, భగవంతుడి ప్రార్థి గురించి చెప్తున్నారా అంటూ తిరుగుతూ ఉంటారు. సో ప్రయత్నం చేసేవాళ్ళు అందులో కొద్దిమంది ఉంటారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. కశ్చిత్ అని 2 సార్లు వచ్చింది. అంటే అనేకులలో ఒక్కడు మాత్రమే ప్రయత్నం చేస్తాడు. అట్లా ఆ విధంగా అనేకులు ప్రయత్నం చేసేటువంటి అనేకులలో ఒక్కడు మాత్రమే సత్యత ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని నా యొక్క సత్య స్వరూపాన్ని, నేను చెప్పే సత్య జ్ఞానాన్ని, నేనిచ్చే సత్యమైన వారసత్వాన్ని అర్థం చేసుకొని నేను చెప్పేటువంటి మార్గములో ప్రయాణము చేస్తాడు. అంటే ఇప్పుడు చిన్న సర్కిల్ ఏదైతే ఉందో తెలుసుకున్న వాళ్ళు, భగవంతుడు సత్యము, భగవంతుడు నిత్యము, భగవంతుడిని ప్రాప్తి చేసుకోవచ్చును అనుకున్నటువంటి వర్గం వాళ్ళు ఏం చేస్తారంటే ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోతారు. అర్థమైందండి? అదనమాట సీక్రెట్, అదనమాట. ఆధ్యాత్మికత వైపు ఎవరు వెళ్తారు అంటే మాకు భగవంతుడిని పొందడము, భగవంతుని యొక్క సత్యమైన వారసత్వాన్ని పొందడము మించినటువంటి వేరే కార్యక్రమము లేదు. అర్థమైందండి? సో ఆ విధంగా అనుకున్న వాళ్ళు ఆ చిన్న సర్కిల్లో ఉంటారు. వాళ్ళే 33 కోట్ల మంది రేపు సత్య త్రేతాయుగాలలో రాబోయేటువంటి దేవీ దేవతలు. మిగతా వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు రజో తము అన్నాం కదా, పెద్ద సర్కిల్లో ఉన్నవాళ్ళు తామసిక, ప్రయత్నం చేసేవాళ్ళు రాజసిక. అంటే వీళ్ళు ద్వాపర కలియుగాల్లోనే వస్తారు. ద్వాపర కలియుగాల్లోనే భక్తి నడుస్తోంది. అర్థమైందండి? భక్తి కోణం ఎప్పుడు ప్రారంభమవుతోంది? ద్వాపర యుగం ఆరంభం నుండి ప్రారంభమవుతుంది. అర్థమైందండి? సో భక్తే చేస్తారు వాళ్ళు. అంటే మరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటండి? మనం అర్థం చేసుకోవాలి? ఎవరు ధార్మికంలో ఉంటారు, ఎవరు ఆధ్యాత్మికలో ఉంటారు? క్లియర్గా అర్థమైంది కదండి.
భక్తి కోణములో కేవలం ఒక్క జన్మ కొరకే మాకు పలానా కోరికలు తీర్చండి, మా ఇంట్లో మా అమ్మాయికి మంచి సంబంధం కావాలి, మా పిల్లవాడికి అమెరికా వెళ్తున్నాడు సౌఖ్యంగా ఉండాలి, మంచి నంబర్ 1గా పాస్ అయ్యి మంచి ఉద్యోగం రావాలి, అదేవిధంగా మాకు వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ప్రమోషన్లు రావాలి, ఉద్యోగంలో ఈ విధంగా రావాలి. ఇటువంటి భౌతిక కోరికలు మరియు ఇంద్రియ సుఖాలు, ఈ సుఖ సాధనాలని పొందడం కోసం అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవటం, ఇదే లక్ష్యంగా హెచ్చు మంది అన్నమాట. రజోతమోలో ఉన్నవాళ్ళు చూసారా, ఎక్కడ 850 కోట్ల మంది, అందులోంచి 33 కోట్లు తీసేయండి అంటే 817 కోట్ల మంది ఈ యొక్క సత్యత్రేతాయుగాల్లో రానటువంటి వాళ్ళు భక్తి చేస్తారు. వాళ్ళు దైహిక భ్రాంతిలోనే ఉంటారు. అర్థమైందండి. కాస్త ద్వాపర యుగంలో కాస్త కళలు, కొన్ని ఆత్మిక కళలు ఉంటాయి. అర్థమైందండి. కళలు పూర్తిగా నశించవు కదా. కలియుగంలో కళాశూన్యం అంటారు. ద్వాపర యుగంలో, సత్యయుగంలో 16, త్రేతాలో 14, ద్వాపరంలో 8. అక్కడ ఏముండండి, సత్య అసత్యాలు రెండు నడుస్తాయి. సత్య త్రేతాయుగాల్లో సంపూర్ణంగా సత్యమే, సంపూర్ణంగా స్వచ్ఛత, పవిత్రత, దివ్యత ఇవన్నీ ఉంటాయి. అందుకని ద్వాపర కలియుగాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంస్కారాలకు అనుసారంగా వాళ్ళు ఏం చేస్తారు, భక్తి చేసుకుంటారు. ఆ విధంగా భక్తికి అంటే ఒక్క జన్మకి ప్రాప్తి, గుర్తుపెట్టుకోండి. భక్తి అంటే ఒక్క జన్మకి ప్రాప్తి, ధార్మికం అంటే ఒక్క జన్మకే ఫోకస్ అన్నమాట. ఎంటైర్ జీవితము అంటే వాళ్ళకి ఇది కాలచక్రము, అంతిమ జన్మ, ఇప్పుడు సంస్కార పరివర్తన చేసుకోవాలి, దీని ఆధారంగానే రేపు రాబోయేటువంటి జన్మ నిర్ధారించబడుతుంది. ఇవన్నీ తెలియవు. పునర్జన్మ రాహిత్యం అని ఎవరో చెప్తే చాలా బాగుంది అంటారు. జన్మరాహిత్యం అంటూ ఉండదండి. జన్మరాహిత్యము అంటూ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అజ్ఞానంలో ఏం చేస్తున్నాము, జన్మరాహిత్యం, ఒక్క జన్మ ఎంజాయ్ చేద్దాము అనుకుని వాళ్ళు ప్రాణత్యాగం చేసేస్తారు. అందుకని అటువంటి వాళ్ళ కోసం అని చెప్పి గీతలో కూడా ఒక శ్లోకం ఉందండి. 4వ అధ్యాయంలోని 12వ శ్లోకం. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చండి. 4వ అధ్యాయంలో 12వ శ్లోకం ఏం చెప్తుందండి, కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా, కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషీలోకే అన్నాడు. జరా, క్షిప్రం హి దైవీలోకే అనలేదు, క్షిప్రం హి మానుషీలోకే సిద్ధిర్భవతి కర్మజా అన్నాడు. అర్థమైందండి. అటువంటి వాళ్ళు కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతలు, ఎవరైతే ఈ కర్మల యొక్క ఫలితాన్ని కోరుకుంటారో, కోరికలు, ఇంద్రియ సుఖాలు, భౌతిక కోరికలు కోరుకుంటారో వాళ్ళు ఈ దేహధారులైనటువంటి దేవీ దేవతలని వాళ్ళు పూజిస్తారు. దేనికోసం పూజిస్తారు, కోరికలు తీర్చుకోవడానికి పూజిస్తారు. అటువంటి వాళ్ళ కోరికలు కూడా నేనే తీరుస్తానని అన్నాడు కదా భగవంతుడు. ఒక్క జన్మ కోసం వాళ్ళు కూడా ఫలానా దేవత స్వరూపం మీద ఆ విధంగా బలిహారమై చేస్తున్నారు. కాబట్టి అటువంటి చిన్న చిన్న కోరికలు ఒక్క జన్మకి మాత్రమే పరిమితము, కాబట్టి ఇటువంటి కోరికలు నేనే తీరుస్తాను అన్నాడు. అర్థమైందండి. ఇది 4:12లో ఈ విధంగా దేవతలని వాళ్ళు పూజిస్తారు. మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంటే దేవతలనే పూజిస్తూ ఆ దేవీ దేవతని ఎవరి పట్ల అయితే విశ్వాసం ఉన్నదో ఆ దేవీ దేవతనే భగవంతుడు అనుకుంటారు. అర్థమైందండి. ఎక్కడైతే ఈ భౌతికంలో ఉన్నాడు, రెండు చర్మచక్షువుల ద్వారా చూసేటువంటి విగ్రహాన్ని మనం భగవంతుడు అనుకున్నప్పుడు మనము నిజమైన భగవంతుడు ఎవరు అనే దాని ప్రయత్నం కూడా చేయం కదా. అక్కడ ఉందన్నమాట పాయింట్, మీరు గమనించండి. సో ఆధ్యాత్మికతంలో ఇవన్నీ అంధవిశ్వాసంతో కూడుకున్న కర్మకాండాలు ఇవే ఉండవండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, విశ్వాత్మల తండ్రి పరమాత్మని గుర్తిస్తారు. ఆ విధంగా పరమాత్మతో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా, ఆ యోగము ద్వారా సంబంధాన్ని జోడించుకొని విషయ వికారాల వలయము నుండి బయటకు వస్తారు. అర్థమైన దివ్య గుణాలు ధారణ చేస్తారు, దివ్య శక్తులు వాళ్ళకి భగవంతుడిస్తాడు. ఆ విధంగా వాళ్ళు అందరినీ సమభావముతో వాళ్ళు అందరినీ కూడా గౌరవిస్తారు. భగవంతుడు ఏ విధంగా అయితే గౌరవిస్తున్నాడు అందరినీ సమభావంతో, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ అన్నాడు 9:29లో. ఆ విధంగానే పిల్లల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తారు. ఒక బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. ఈ భూమండలం ఏ ఒక్కరి యొక్క సొత్తు కాదు, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉన్నది అన్న భావంతో వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితాన్ని తయారు చేసుకుంటారు. ఇదండి ముఖ్యమైన తేడా ధార్మికము ఆధ్యాత్మికం మధ్య. ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పినటువంటి ఎపిసోడ్లో 595లో చెప్పినటువంటి విషయాన్ని మనం కొనసాగించుకుందామండి. ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామండి, చాతుర్వర్ణిమయా సృష్టం. ఇక్కడ చాలామంది స్పష్టంగా ఒకటి ఏంటంటే ఒక రకమైనటువంటి
సంశయాల్లోకి వచ్చేస్తారు. భగవంతుడే 4 వర్ణాలని సృష్టించాడు, అక్కడితో ఆగిపోతారండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, 4వ అధ్యాయంలోని 13వ శ్లోకం. దాంతో ఆగిపోవడం కాదు, అక్కడ గుణాల ఆధారంగా కర్మల ఆధారంగా నేను సృష్టిస్తాను అన్న విషయాన్ని వాళ్ళు ఏం చేస్తారు, కన్వీనియంట్గా పక్కన పెట్టేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నది తీసుకుంటారు. గుణకర్మ విభాగశ అన్నాడు చూసారా, దాన్ని పక్కన పెట్టేస్తాడు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై, అక్కడ 1841లో కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. సో బ్రాహ్మణుల 9 లక్షణాలు, 9 కర్తవ్యాలు, ఇవి చేసినట్లయితే మీరు బ్రాహ్మణులు, లేకపోతే మీరు శూద్రులు. భగవాను వాచ, నేను చెప్పడం లేదు, అర్థమైందండి. ఎవరిని బాధ పెట్టడం కోసం కాదు, ఎవరిని అగౌరవపరచడం కోసం కాదండి. మరి భగవద్గీతలో ఉన్న విషయాలే మనం ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పుకుంటున్నాం కాబట్టి కొన్ని విషయాలు మీకు బాధ కలిగించినప్పటికీ కూడా చెప్పక తప్పదు. అర్థమైందండి. అదేవిధంగా మనము 1842లో చర్చించుకున్నాం. 43, 44 వైశ్యుల యొక్క క్షత్రియుల యొక్క లక్షణాలు, 7 లక్షణాలు ఉన్నాయి. 7 కర్తవ్యాలు వాళ్ళు చేసినట్లయితేనే వాళ్ళు క్షత్రియులుగా గుర్తింపబడతారు. తర్వాత వైశ్యులు 3 కర్తవ్యాలు, తర్వాత శూద్రులు 1 కర్తవ్యం వాళ్ళు చెయ్యాలి. ఇదంతా మొత్తం 20 విషయాలు, 20 లక్షణాలనండి, వాళ్ళు చేసే పనులనండి, కర్మలనండి, కర్తవ్యాలనండి, ఏదైనా అనండి. ఈ కర్మలు చేసినట్లయితే నువ్వు బ్రాహ్మణుడిగా, క్షత్రియుడిగా, వైశ్యుడిగా, శూద్రుడు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన ఒక విషయము, అద్భుతమైన విషయము, ఆనందించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు వర్తమానములో శూద్రుడు అని ముద్ర వేయబడినటువంటి వాడు కూడా ఈ భగవంతుని యొక్క విషయాలు తెలుసుకొని ఈ రహస్యాల్ని గమనించి హయ్యెస్ట్ స్టేట్ అన్నమాట, బ్రాహ్మణ యొక్క స్థితిలోకి వెళ్ళొచ్చు. ఆ 9 లక్షణాలని మనము తెచ్చుకోవచ్చు. దానికి తర్ఫీదు, దానికి ట్రైనింగ్ భగవంతుడి వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడండి. అర్థమైందండి. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనము క్షత్రియుల యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణంలో క్షత్రియుల యొక్క 7 కర్తవ్యాలని మనం చర్చించాము. ఇప్పుడు మనము వైశ్యుల యొక్క కర్తవ్యము, అదేవిధంగా శూద్రుల యొక్క కర్తవ్యము, మిగతా 4 కర్తవ్యాల గురించి, 4 విషయాల గురించి మనం చర్చ చేసుకుందామండి. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తున్నాను, మీకు కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క వర్ణాల గురించి భగవంతుడు ఏ విధంగా వర్ణాల యొక్క నిర్వచనము చేశాడో, వర్తమాన సమాజంలో మనుషులు ఏ విధంగా భావించుకొని తమకు తాముగానే పుట్టుక ద్వారా, జన్మ ద్వారా, శరీరం యొక్క రూపము ద్వారా నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుణ్ణి అంటున్నారో, అది భగవంతుడు సమూలంగా మీరు తప్పు ద్రోవలు వెళుతున్నారు అని భగవంతుడు ఖండిస్తున్నాడన్నమాట. సత్యమైన విషయాలను మనకు చెప్తున్నాడు. ఇప్పుడు మనము వైశ్యుల యొక్క ఆధ్యాత్మిక కోణములో అర్థం చేసుకుందాం. వైశ్యుల యొక్క కర్మలు, ఆధ్యాత్మిక మార్గంలో వైశ్య స్వభావం అంటే ఏమిటండి? ఏం చెప్పాడండి అక్కడ వైశ్యుల యొక్క దాని గురించి ఏం చెప్పాడు? కృషి గోరక్ష్య వాణిజ్యం, వైశ్యం కర్మ స్వభావజం అన్నాడు కదా. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. స్వభావజం అని 3 సార్లు వచ్చింది. అక్కడ బ్రాహ్మణుల గురించి వర్ణించినప్పుడు వచ్చింది, క్షత్రియుల గురించి వర్ణించినప్పుడు వచ్చింది, అదేవిధంగా వైశ్యుల గురించి వర్ణించినప్పుడు వచ్చింది. 1842, 43, 44లో ఈ 4 వర్ణాల గురించి స్వభావజం అంటాడు. అంటే నీ స్వభావాన్ని మార్చుకో. స్వభావాన్ని ఎట్లా మార్చుకోవాలి? ఇప్పుడు తామసిక ప్రధానంగా ఉన్నావు, నీవు సాత్విక ప్రధానంగా చేసుకో, అప్పుడు నీవు హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్తావు. ఈ బ్రాహ్మణ కర్మల యొక్క ఏవైతే ఉన్నాయో 9 లక్షణాలు ఉన్నాయో అవన్నీ పుణికి పుచ్చుకుంటావు, నువ్వు హయ్యెస్ట్ స్టేట్కి వెళతావు, సత్యత్రేతాయుగంలో దేవీ దేవతలుగా జన్మ తీసుకుంటావు. ఇప్పుడు ఈ యొక్క వైశ్యుల గురించి మనం చర్చించుకుందామండి. కృషి అన్నాడు. కృషి ఏమన్నాడు? కృషి గౌరక్ష్య వాణిజ్యం. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. కృషి అంటే వ్యవసాయం అంటున్నాం కదా. వ్యవసాయం అంటే ఆధ్యాత్మికంగా ఎలా అర్థం చేసుకోవాలి? వ్యవసాయం అంటే నాకు 100 ఎకరాల పొలం ఉందండి, నేను దున్నుకుంటున్నాను, పంట పండిస్తున్నాను, ఈ విధంగా నేను వైశ్యుడిని ధార్మికంలో అనుకున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఏమనుకోవాలి? వ్యవసాయం అంటే ఏమనుకోవాలి? దాని మీనింగ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో వైశ్య స్వభావం ఏంటంటే, మనస్సు అనే భూమిలో
చూసారా, మనస్సు అనే భూమిలో దైవీ సంకల్పాలనబడే మొక్కలను నాటడము. డివైన్ థాట్స్ రావాలండి మనకి. ఆ? ఆధ్యాత్మిక కోణంలో మనకేం వస్తాయండి? మంచి ఆలోచనలు వస్తాయి, పవిత్రమైన ఆలోచనలు వస్తాయి, దైవీ ఆలోచనలు వస్తాయి. డివైన్ అంటే ఏంటి? అందరి పట్ల గౌరవం. మనకి 26 దివ్య గుణాలు చెప్పాడు చూసారా. దైవ ఆసుర సంపద విభాగ యోగం అని 16వ అధ్యాయాన్ని దయచేసి చదవండి. అందులో 26 దివ్య గుణాలు మొదటి 3 శ్లోకాల్లో ఉంటాయి. తర్వాత మళ్ళీ సుమారుగా ఒక 60 అవగుణాలు, అర్థమైందండి, 60 వికారి గుణాల గురించి మిగతా శ్లోకాల్లో ఉంటాయి. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనస్సు అనే భూమిలో దైవీ సంకల్పాలు అనేబడే మొక్కలను నాటడము కృషి. ఎందుకంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, భగవద్గీతలో భగవంతుడు ఆధ్యాత్మిక కోణంలో చెప్తున్నాడు. మనము ధార్మిక కోణంలో అర్థం చేసుకుంటే మనకి సంబంధం లేకుండా చేసుకున్నాం. ఇప్పుడు తత్వము అర్థం చేసుకోవాలంటే గీతలో ఉన్న రహస్యాల జోలికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం తత్వాన్ని అర్థం చేసుకుంటామో రహస్యాల జోలికి వెళ్ళి అప్పుడు భగవద్గీతని మనతో కనెక్ట్ చేసుకుంటాం. ఆధ్యాత్మిక దృష్టికోణం అర్థం చేసుకుంటే 574 శ్లోకాలు, మీరు అర్జునవాచ 85 శ్లోకాలు, సంజయ్ వాచ 41 శ్లోకాలు, ధృతరాష్ట్ర వాచ 1 శ్లోకం, ఇవన్నీ కూడా 701 శ్లోకాలు. ఇవన్నీ కూడా నా నా జీవితానికి ఎలా ప్రభావితం చేస్తాయి, నా సంస్కారాలు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాయి, దీన్ని సతో ప్రధానంగా సాత్వికంగా ఎలా తయారు చేసుకోవాలి. ఈ యొక్క ఆన్సర్ మీకు దొరికిందా? మీ ప్రయాణం కరెక్ట్ అండి. ఈ ఆన్సర్ దొరకలేదు అంటే మీరు పప్పులో కాలు వేస్తున్నారు. నాకు సంబంధం లేకుండా భగవద్గీతని మనం చర్చించుకుంటూ ఉన్నాం. నాకు సంబంధం లేదు, అర్జునుడికి సంబంధం, ఈ యుగానికి సంబంధించింది కాదు, ద్వాపర యుగానికి సంబంధించింది. అది ఏమి యుద్ధశాస్త్రం అని ఎక్కడా లేదు భగవద్గీతలో. ఇది యుద్ధశాస్త్రం అని ఎక్కడా లేదు. యుద్ధం అనే పదాలు కొన్ని ఉన్నాయి, మనం చర్చించుకున్నాం. కానీ దీన్ని ఏం చేసాం మనం? యుద్ధశాస్త్రంగా భావించుకొని కురుక్షేత్రం అనే నగరాల్లో యుద్ధం జరిగింది. నేను కూడా వెళ్ళాను ఒక 4-5 సార్లు. కురుక్షేత్ర యూనివర్సిటీలో ఉన్న పేపర్ ప్రజెంటేషన్ కూడా చేశాను. అర్థమైందండి. అక్కడ ఒక చెట్టు పెడతారు, ఒక ఏదో చిన్న చెట్టు పెట్టి ఇక్కడ యుద్ధం జరిగిందని పెడతారు. చిన్న జాగాలో 40 లక్షల మంది చచ్చిపోయారు అక్కడ. ఆ యుద్ధంలో 18 అక్షోణీలు ఉన్నాయి. 11 అక్షోణీలు కౌరవులకి, 7 అక్షోణీలు పాండవులకి ఉన్నాయి. ఇదంతా ఎక్కడ మనము కొంచెం ప్రాక్టికల్లోకి దిగితే ఇవన్నీ కూడా మనకు ఎక్కడా కూడా మనం సమర్థించే విధంగా ఉండదండి. మొత్తం హర్యానా స్టేట్ అంతా ఉన్నా కూడా యుద్ధరంగం సరిపోదు. అలాంటిది ఏదో కురుక్షేత్ర చిన్న ఒక ఊరిలో చిన్న మైదానంలో ఇక్కడ యుద్ధం జరిగిందని పెట్టేస్తే మనం ఒప్పేసుకుంటున్నాం. ఎందుకంటే మన బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేకుండా చేసుకున్నాం. అందుకనే భగవద్గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. కొద్ది మంది యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా భగవంతుడు చెప్పినట్టుగా అర్థం చేసుకుంటాడు. ఇక్కడ కృషి అంటే ఏం చెప్పాడండి? సంస్కార పరివర్తన. వ్యవసాయం చేస్తే సంస్కారాలు మారతాయా? నాకు 1000 ఎకరాల పొలం ఉందండి, 100 మనుషులను పెట్టించి నేను బాగా పొలం దున్నుతున్నాను, బ్రహ్మాండమైన పంటను పండిస్తున్నాను, ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, వరి అనండి, గోధుమలు అనండి, అన్నీ చేస్తున్నాను. నా సంస్కారాలు పరివర్తన అవుతాయా? సంస్కార పరివర్తన ఎక్కడ జరుగుతుంది? సంస్కారాలు ఎక్కడ పోగవుతాయి? ఆత్మలు పోగవుతాయి. అర్థమైందండి. ఈ స్థూలంగా ధనం సంపాదించుకోవడం కాదు కృషి అంటే, వ్యవసాయం కాదు. అందుకనే మనసు అనే భూమిలో దైవీ సంకల్పాలు అనబడే మొక్కలను నాటడము కృషి. తర్వాత గౌరక్ష్యం అన్నాడు. అదేం చూద్దాం. గోవుల పశువుల యొక్క రక్షణ అంటున్నాడు. ఏమిటో ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇంద్రియాలను మరియు ఆలోచనలను విషయ వికారాల బారి నుండి రక్షించడము గౌరక్ష్యము. ఇంద్రియాలను ఏమన్నాడండి? మరియు ఆలోచనలను, సంకల్పాలను విషయ వికారాల బారి నుండి రక్షించడము గౌరక్ష్యం. అప్పుడేమో సంస్కార పరివర్తన అవుతుంది. దేహభ్రాంతి, ఇంద్రియ సుఖాలు, విషయ వికారాలు అంటే కామ, క్రోధ, లోభము, అహంకారాలు, వీటిలో మనం మునిగిపోయి ఉన్నాము. అందుకని మిగతా వాళ్ళు మంచి విషయాలు చెప్తే ఒప్పుకోము, ఖండిస్తాం. మీరు ఎంతగా ఖండించండి, ఇబ్బంది లేదు. భగవంతుడికి ఇబ్బంది లేదు, తెలుసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు. అర్థమైందని ఖండించే వాళ్ళు ఖండిస్తారు. ఆఖరికి ఇంకా సమయం దాటిపోతుంది. కనీసం ఇప్పటికైనా కొన్ని సంవత్సరాల సమయం ఉంది మీకు. రేపు ఆఖరికి అది కూడా పోతుంది. ఆఖరిలో రక్తపు కన్నీళ్లతో బాధపడతారు. భగవాను వాచండి ఇది. భగవంతుడు సంస్కార పరివర్తన చేసుకునే విధానం చెప్తున్నాడు. మేము నమ్మడానికి ఏంటో ఇన్ని 570-80 శ్లోక ఎపిసోడ్స్లో మనం చర్చించుకున్నాం. ఎక్కడైనా అసత్య మాట చెప్పుకున్నామా? సత్యత ఆధారంగా వెళుతున్నాం. అన్నిటికీ మూల ఒకటే సిద్ధాంతం ఏంటి? నేను ఆత్మని, ఇది నా శరీరము, నా ఒంట్లో బాగోలేదు అంటే నేను ఆత్మని, ఒళ్ళు నాది, నా కంట్లో నలుసు, కళ్ళు నావి, నా చెవి ద్వారా వింటున్నాను, చెవులు నావి, కాళ్ళ ద్వారా నడుస్తున్నాను, కాళ్ళు నావి.
ఎన్నిసార్లు చెప్తున్నామంటే ఈ దేహాభిమానం నుండి మనం ఆత్మాభిమానంలోకి రావాలి. దానికోసమే ఇక్కడ శిక్షణ ఇవ్వటం జరుగుతోంది. సుమారు 25-30 లక్షల మంది ఈ యొక్క ఏ చదువు లేని వాళ్ళు కూడా గుర్తించారు. మీకు ఆశ్చర్యం వేస్తోంది. పెద్ద పెద్ద చదువులు ఉన్నవాళ్ళు, బాగా ధనం ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉన్నవాళ్ళు గుర్తించలా, మామూలు వాళ్ళు గుర్తించారు. అర్థమైందండి. సత్యత ఆధారంగా తెలుసుకుంటే చాలండి. ఎవరు ఏమనుకున్నా అందులో ఏమనుకున్నా పర్వాలేదు. సత్యతని ఎవరు కూడా ఖండించలేరండి. దాన్ని సత్యాన్ని అసత్యం చేయగలుగుతారా చెప్పండి? చేయలేరు. అందుకని ఇక్కడ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా మనలో ఎటువంటి చైతన్యము రావటం లేదు, మార్పు రావటం లేదు, ఏదో ఒక ప్రవచనంలాగా వింటున్నాము అంటే అర్థమైందండి, దానివల్ల ఉపయోగం లేదు. ఇంద్రియాలను మరియు ఆలోచనలను విషయ వికారాల బారి నుండి రక్షించడము గోరక్ష్యము. నెక్స్ట్ మూడవది వాణిజ్యం అన్నాడు. మూడవది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్రేడింగ్ అన్నమాట. వాణిజ్యం అంటే వ్యాపారం. ఏమన్నాడు? గుణాలు, దైవీ శక్తులు, దైవీ గుణాలు, దైవీ శక్తులు, ఈశ్వరీయ జ్ఞానము, రాజయోగము. చూసారా? ఈశ్వరీయ జ్ఞానము, రాజయోగము, దివ్య గుణాలు, దివ్య శక్తులు, ఇవి మనం పొందాము. ఇప్పుడు మేము వ్యాపారం చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? మేము అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి పంచుతున్నాం, ఉచితంగా పంచుతున్నాం. అవసరమైతే మేము డబ్బు ఖర్చు పెడతాం. మీరు చెప్పండి, ఒక 5,000 మంది ఉన్న సభ ఉందండి, దాన్ని డబ్బు కట్టాలంట, ఒక 10,000 కడితే మనకి అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. చెప్పండి, నేను 10,000 కట్టి అక్కడ వచ్చి మాట్లాడతాను. అర్థమైందండి? మనకి సందేశం ఇవ్వాలి. పరమాత్మ చెప్పినటువంటి సందేశం అందరికీ అందాలి. ఆ తపనతోనే ఇక్కడ ఇన్ని లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. అర్థమైందండి? అర్థమైంది. ఇక్కడ ఏమన్నాడు? చాలా జాగ్రత్తగా వినండి. కృషి, గోరక్ష, వాణిజ్యమా, దైవీ శక్తులు, ఈశ్వరీయ జ్ఞానము, రాజు సంపాదించి ఇతరులతో పంచుకోవడం అనేది ఆధ్యాత్మిక దృష్టికోణములో వ్యాపారము. వాణిజ్యం అంటే అది. అర్థమైందండి? కృషి, గౌరక్ష, వాణిజ్యం. ఇంకా కొన్ని విషయాలు చూడండి. వైశ్య స్థితి అంటే ఏమిటంట? ఆత్మ తన భక్తిలో, మామూలుగా వైశ్య స్థితి అంటే ఎందుకు వచ్చిందంటే లావాదేవీలు, వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఏమిటంటారు, సరుకులో అమ్మే కొట్టు, కిరాణా కొట్లు ఇవన్నీ పెట్టుకుంటారు, ఎక్కువ వైశ్యులు చేస్తారంటారు. చూసారా? అంటే ఒక కోణంలో ఆలోచిస్తే ఇక్కడ ఏమిచ్చాడు? వైశ్య స్థితి అంటే ఆత్మ కూడా ఆ భక్తి మార్గంలో కూడా ఈ వైశ్య స్థితిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంట? లాభ నష్టాల లెక్కలు వేసుకునే స్థితి అన్నమాట. నేను ఇంత పుణ్యము చేస్తే నాకు ఇంత ఫలము దక్కుతుంది, ఇన్ని కొబ్బరికాయలు కొడితే నాకు ఇంత ఫలము, నడుచుకుంటూ దేవాలయానికి వెళితే నాకు ఇంత ఎక్కువ ఫలము, ఇన్ని రోజులు వ్రతం చేస్తే ఇంత ఫలము, ఇలా లెక్కలు వేసుకుంటా. అది కూడా వైశ్య స్థితి. భక్తి మార్గంలో కూడా ఈ వైశ్య స్థితి గురించి చెప్తున్నాడు. అనే వ్యాపార ధోరణి కలిగిన భక్తి లేదా సాధనను కూడా ఇది సూచిస్తుంది. ఆత్మ తన తండ్రి అయిన పరమాత్మ స్మృతిని మరచిపోయి పూర్తిగా దేహాభిమానములో ఇంద్రియ సుఖాల కోసము వెనక పడటము అనేది వైశ్య స్థితి. అర్థమైందండి? ఇంద్రియాలకు దాసోహము అయిపోయి ఆ విధంగా. అందుకనే భగవంతుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆధ్యాత్మిక దృష్టికోణంలోకి రా. వైశ్య అంటే నువ్వు అనుకున్నదిగా వ్యాపారం చేసుకో. ఈ రోజున బ్రాహ్మణులు కూడా కిరాణా కొట్లు పెడుతున్నారు. అంటే ఓన్లీ వైశ్యులకే రిజర్వ్ అయినటువంటిది కాదు, వ్యవసాయం కూడా బ్రాహ్మణులు చేస్తున్నారు. మనం ధార్మిక దృష్టికోణంలో ఆలోచించుకున్నట్లయితే ఏవి ఈ విధంగా అనుకున్నట్టుగా జరగదు. భలే ఎక్కువ మంది మీరు వైశ్యులు ఈ వ్యాపారం చేయొచ్చు, కానీ మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆ కోణం కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. కృషి, గోరక్ష, వాణిజ్యం అని చెప్పుకున్నాం చూసారు, ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం చెయ్యాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? వైశ్యస్థితి, శూద్రస్థితి. వైశ్యస్థితి అంటే ఏం చెప్పాడంటే పూర్తిగా దేహాభిమానంలో ఇంద్రియ సుఖాల వెనక పడటం. ఇప్పుడు శూద్రస్థితి ఒక్క కర్తవ్యం చెప్పుకుందామండి. ఒక్క పని శూద్రస్థితి వాళ్ళు ఏం చేస్తారంటే పట్టించుకోరంటే, ఏదైనా ఈ యువత వింటారు. అసలు ఏదో కాస్త మనశ్శాంతి కోసం వెళ్తారు, ప్రవచనం వింటారు, ఎంతో ఒక 5 నిమిషాలు పూజ చేసుకుంటారు. లేకపోతే ఎప్పుడో ఒక 5 సంవత్సరాలకి ఏదన్నా కొంచెం అనిపిస్తే రే బోల్డ్ పాపాలు చేసేస్తున్నావురా అనుకుంటే ఎక్కడో తీర్థయాత్రకు వెళ్ళొచ్చు, వ్రతం ఏదన్నా శివరాత్రి రోజున జాగరణ ఉపవాసం చేస్తారు. ఇలాగ నడుస్తూ ఉంటుందండి. ఇక్కడ శూద్ర స్థితి గురించి ఏం చెప్పాడు? శూద్ర స్వభావం అంటే ఏమిటి? శూద్ర స్వభావం అంటే అహంకారము లేకుండా, మామూలుగా ఏంటి, నేను ఆధ్యాత్మిక కోణంలో చెప్తున్నాను. శూద్ర స్థితి ఆధ్యాత్మిక కోణంలో, అర్థమైంది? ధార్మిక కోణంలో, భౌతిక కోణంలో కాదు, ఆధ్యాత్మిక కోణంలో శూద్ర స్వభావం అంటే ఏమిటంటే అహంకారము లేకుండా సేవాభావముతో సహకరించడము, వినయముతో దైవ కార్యములో పాల్గొనడము. ఇది పరిచర్యాత్మకం కర్మ. శూద్రస్యాపి స్వభావజం అన్నాడు 1844లో.
పరిచర్యాత్మకం అంటే పరిచర్య అంటే సేవ, సేవ అన్నమాట. ఏం చేయాలి? గౌరవభావంతో చెయ్యాలి. అర్థమైందండి? ఇది ఈశ్వరీయ సేవ, దైవీ సేవ అనుకుని చేస్తారు. కొంతమంది చూసారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ముఖ్యంగా సిక్కు ధర్మంలో ఉంటుంది, వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు, కోటీశ్వర్లు కూడా వెళ్ళి అక్కడ దాన్ని ఏదో అంటారు, దాన్ని అక్కడ గట్టు తుడవటము, లేకపోతే అక్కడ బూట్ పాలిష్ చేయటం ఇతరులది, లేకపోతే అక్కడ అంట్లు తోమటము, ఇలాంటి పనులు చేస్తారు. ఎందుకంటే అది ఆ విధంగా సేవాభావం చేయమని వాళ్ళ ఆ విధంగా గురు గ్రంథ్ సాహిబ్ సిక్కు ధర్మం గ్రంథంలో కూడా ఉన్నదని చెప్పి. ఎక్కడైనా అదేనండి, సేవాభావం అంటే అహంకారంతో కాదు. పరిచర్యాత్మకం కర్మ అంటే ఏం చెప్పాడు ఇక్కడ? అహంకార భావము లేకుండా సేవాభావముతో సహకరించడము, వినయముతో దైవ కార్యక్రమంలో పాల్గొనడము పరిచర్యాత్మకం కర్మ. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోండి శూద్ర స్థితి గురించి. దేహాభిమానములో ఉన్న స్థితి, దేహాభిమానంలో పూర్తిగా కూరుకుపోయినటువంటి వాళ్ళు, అంటే రెండు యాంగిల్స్లో మనం చర్చిస్తున్నాం, ఒకటి ధార్మిక కోణం, ఆధ్యాత్మిక కోణం. శూద్ర స్థితి ఏంటండి? దేహాభిమానములో ఉన్న స్థితి, ఆత్మజ్ఞానము లేకుండా 100% శారీరక స్పృహతో కర్మలు చేసే స్థితిని శూద్ర స్థితిగా భావించవలసి వస్తుంది. గాఢ అజ్ఞానంధకారములో జీవిస్తూ, చూసారా, గాఢ అజ్ఞానంధకారములో జీవిస్తూ విషయ వికారాల ప్రభావములో ఉండడము శూద్ర స్థితి. మామూలుగా శూద్రులు, అందరూ శూద్రులు ఇప్పుడు అందరూ దేహాభిమానంలో ఉన్నారు. ఎవరికి ఆత్మజ్ఞానం ఉన్నది చెప్పండి? ప్రతి ఒక్కరిని మనము శూద్రుల కిందనే గమనించాలి. ఎవరు బ్రాహ్మణుల క్వాలిటీస్ లేవు, క్షత్రియుల క్వాలిటీస్ లేవు, వైశ్యుల క్వాలిటీస్ లేవు. ఈవెన్ శూద్రులకు చెప్పబడినట్టు ఆధ్యాత్మిక కోణములో పరిచర్యాత్మకం కర్మ, నిరహంకార భావంతో, వినయ భావంతో, దైవీ సేవ, ఇది ఈశ్వరీయ సేవ అని గౌరవ భావంతో చేస్తున్నారా? అసలు పరిచయం లేదు కదా, ఈశ్వరుని యొక్క పరిచయం ఉందా? ఈశ్వరుని పరిచయం లేనప్పుడు ఎట్లా ఉంటుందా భావన? అది కూడా రొటీన్గా ఏదో చేస్తారు, కాస్త భక్తి ఉన్నప్పటికీ అది టెంపరీగా ఉంటుంది తప్ప అది మళ్ళీ మన జీవితాన్ని ఉద్ధరించే విధంగా, సంస్కార పరివర్తన చేసే విధంగా ఉండదండి. అర్థమైందండి? సో ఇక్కడ మనకి ఒక్క విషయం చెప్పి మనం ముగిస్తాము. శూద్రస్థితి సంగమ యుగములో ఇప్పుడు ఏం జరుగుతోంది? ప్రతి ఒక్కరు శూద్రస్థితిలో ఉన్నారు, దీనికి ఏం డౌటే అక్కర్ల. ప్రతి ఒక్కరిని మనం శూద్రుడిగానే ముద్ర వేయాలి. శూద్రస్థితి అని చెప్పుకున్నాం. సంగమ యుగములు, ఇప్పుడు సంగమ యుగం అంటే ఏంటి? ఇది రిపేర్ యుగము. సత్యుగం యొక్క ఎండింగు, కలియుగం యొక్క ఆరంభము. సంగమ యుగములో జ్ఞానము లభించక ముందు, సంగమ యుగములో జ్ఞానము లభించక ముందు అందరూ ఈ స్థితిలోనే ఉంటారు. అంటే శూద్రస్థితి, దేహాభిమానం. శూద్రస్థితి అంటే దేహాభిమానం, నేను దేహం అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు. ప్రస్తుత కలియుగము కలియుగ అంతములో అంటే సంగమ యుగములో భగవంతుడు మనల్ని శూద్రుల నుండి వైశ్యులుగా, వైశ్యుల నుండి క్షత్రియులుగా, క్షత్రియుల నుండి బ్రాహ్మణులుగా, మరియు బ్రాహ్మణుల నుండి దేవతలుగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఒక్కసారి చదువుతాను, చాలా ముఖ్యమైన మహావాక్యము. సంగమ యుగములో జ్ఞానము లభించక ముందు అందరూ శూద్ర స్థితిలోనే ఉంటారు. ప్రస్తుత కలియుగ అంతిమ సమయములో, సంగమ యుగములో భగవంతుడు మనలందరినీ కూడా శూద్రుల నుండి వైశ్యులుగా, వైశ్యుల నుండి క్షత్రియులుగా, క్షత్రియుల నుండి బ్రాహ్మణులుగా, మరియు బ్రాహ్మణుల నుండి దేవీ దేవతలుగా తీర్చిదిద్దుతున్నారు. అంటే దేవీ దేవతలు అంటే సత్యత్రేతాయుగాల్లో జన్మ తీసుకుంటారు. ఇవన్నీ ఆయా స్వభావాల నుండి సహజంగా ఉద్భవించే కర్మలు. స్వభావాన్ని మార్చుకోమంటే స్వభావజం అన్నాడు కదా, ఆయా స్వభావాల నుండి ఉద్భవించే కర్మలు. ఇది బాహ్య వర్ణ వ్యవస్థ కంటే ఆంతరంగిక చైతన్య స్థితికి సంబంధించినది. ఆఖరి మహావాక్యం అండి, ఇది బాహ్య వర్ణ వ్యవస్థ కంటే ఆంతరంగిక చైతన్య స్థితికి సంబంధించినటువంటి విషయము. అర్థమైందండి? ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనము ఈ యొక్క శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 1843, 1844, 1842, 43, 44 వీటికి గీతలో సమర్థించే ఇతర శ్లోకాలు, అదేవిధంగా ఉపనిషత్తు సమర్థించే మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని, మరియు ఒక్కసారి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఒక సమ్మరైజ్ చేసుకుంటూ ప్రారంభించుకొని మనం వీలైనంత వరకు తదుపరి ఎపిసోడ్లో ఈ విషయాన్ని కంప్లీట్ చేసుకుందామండి. అంతవరకు మన చర్చను ముగించుకుంటాం. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.